ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఆడియాలజిస్ట్ డాక్టర్ శివప్రసాద్ గారు, అలాగే చిన్న ఏజ్ లో సర్జరీ చేసిన ఒక పేషెంట్. అందరితో ఒకసారి మాట్లాడదాం. డాక్టర్ గారు నమస్తే అండి. నమస్తే. హాయ్, నమస్తే. డాక్టర్ గారు, నేను చూశాను చాలా మంది పేషెంట్స్ ని మీ ఆధ్వర్యంలో ట్రీట్ చేయటం, వాళ్ళని మీ ఆధ్వర్యంలో వాళ్ళని ఆపరేట్ చేయటం, వినికిడి శక్తి తక్కువ ఉన్న వాళ్ళకి, లేకపోతే అస్సలు లేని వాళ్ళకి, బై బర్త్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఉన్నారు, అందులో మిడిల్లో ప్రాబ్లం అయిన వాళ్ళు ఉన్నారు. అలాంటి ఎంతో మందికి మళ్ళీ మీరు పునరుజ్జీవితం ఇచ్చారని చెప్పచ్చు. ఎందుకంటే వినిపించకపోతే అసలు ఏం అర్థం కాదు, పిల్లలు చదవలేరు, ముందుకు పోలేరు, వాళ్ళ భవిష్యత్తే అంధకారం అయిపోయేటువంటి పరిస్థితి ఉంటుంది. అలాంటప్పుడు మీరు చేసేటువంటి ఈ హెల్ప్ ఏదైతే ఉందో, చాలా మందికి మీరైతే దగ్గరుండి ఫ్రీగా కూడా చేయించినట్టు విన్నాను నేను. వాళ్ళే చెప్పారు పేరెంట్స్, వాళ్ళ మిషన్స్ కూడా ఫ్రీగా ఇప్పించారు. ఇది కాస్ట్లీ ఎఫ్ఐఆర్ నిజానికి. అవునండి. సో కానీ మీరు చాలా ఫ్రీగాను తక్కువగాను చేయించినటువంటి పరిస్థితి నేను స్వయంగా చూశాను, పేషెంట్స్ తో మాట్లాడి. ఇప్పుడు మనతో ఉన్న ఈ అమ్మాయి కూడా ఇప్పుడు పెద్దదైపోయింది కానీ, బట్ చిన్నప్పటి నుంచి తనకు ప్రాబ్లం ఉందని విన్నాను. ఒకసారి వాళ్ళ గురించి చెప్పండి. మీరు అనేది చాలా కరెక్ట్ అండి. వీలైనంత వరకు హియరింగ్ ప్రాబ్లమ్ ఏంటంటే ఎర్లీగా ఐడెంటిఫై చేసి ట్రీట్మెంట్ ఇచ్చినట్లయితే ఆల్మోస్ట్ నార్మల్ గా ఉంటారు. చాలా మంది ఏంటి అని అంటే చిన్న పిల్లలను చూస్తూ ఉంటాం జనరల్ గా, కానీ సర్జరీ అయిపోయిన తర్వాత పెద్దవాళ్ళు ఎలా ఉంటారని చాలా ఇంపార్టెంట్. వాళ్ళు ఎలా ఉంటారు, వాళ్ళ లైఫ్ ఎలా ఉంటారు అనేది. ఇప్పుడు నేను చూసిన పిల్లలు కూడా అందరూ 10-12 years లో పిల్లల్నే చూసిన. అవును, ఎగ్జాక్ట్లీ. పెద్దామని ఇప్పుడే చూస్తున్నా. సో అందు గురించనే సరే రిక్వెస్ట్ చేశాను నీలాంజన ఫాదర్ ని. నిన్న యాక్చువల్లీ ఈవినింగ్ మెసేజ్ చేశాను, ఇలా ఇలా ఉందండి, మీకు ఏమైనా పాసిబిలిటీ ఉంటుందా అంటే, డెఫినెట్ గా వస్తాను, షూర్ వస్తానని చెప్పి విత్ ఇన్ షార్ట్ నోటీస్ లో వచ్చి ఈ రోజు మార్నింగ్ 10:30 గ్రేట్. అసలు సూపర్. సో మచ్. బికాజ్ ఏంటంటే కొంతమందికైనా హెల్ప్ అవుతుంది. తను ఎగ్జాంపుల్ గా మనం చూపించినప్పుడు తను అందరికంటే ఇంకా ఫాస్ట్ ఉంది. నేను ఆమె ఆర్ట్ చూశాను, ఫైన్ ఆర్ట్స్ లో తను ఇప్పుడు కాలేజ్ లో చదువుతున్నారని విన్నాను. ఎంత బాగా ఆర్ట్ చేస్తున్నారో అసలు. మామూలు అన్ని బాగున్న వాళ్ళు కూడా చేయలేరు ఇప్పుడు అసలు. అఫ్ కోర్స్ ఆమె బాగాలేదని అనలేంలేండి కానీ మనం, బట్ ప్రాబ్లం అయితే ఉందిగా. ప్రాబ్లం అయితే ప్రాబ్లమ్. When she was below 2, she has got high fever. And the doctor who was treating, he could not actually analyze what was the issue. So he was just giving injections and injection. The fever was reducing and then again coming. So one bad day, I will not tell fine day. So she was like running 104, 105, and we went to the doctor. And she was so underweight. Doctor gave the injection and she had a convulsion. And after the convulsion, we could not understand that time. But then we went to the different doctor and she got well. But then we noticed that she is not hearing. But still we could not believe that time. Right. Then we slowly understand that something is wrong. She is not responding. Then it took some time. Then at the age of 3.5, we went to the doctor for testing and all. Then we found out that she has lost her hearing. బికాస్ ఆఫ్ ఫీవర్ అట్లా అయిందండి. ఎందుకు హై ఫీవర్ వల్ల ఉండే ఛాన్సెస్ ఉంటుందండి. హై ఫీవర్ ఏంటి అంటే ఇట్స్ వెరీ సింపుల్ అండి. మనకి బ్రెయిన్ కి స్ట్రోక్ వచ్చింది అనుకోండి, స్ట్రోక్ వచ్చిందంట. అలానే హార్ట్ కూడా ఏంటి అని అంటే బ్లడ్ సర్క్యులేషన్ ఆగిపోతే హార్ట్ స్ట్రోక్ అంటారు. సేమ్ వే కాక్లియాలో కూడా బ్లడ్ సర్క్యులేషన్ ఆగిపోయినట్లయితే కాక్లియాకి స్ట్రోక్ వస్తుంది. దానికి మనం ఏం చేయలేము. విదిన్ 24 hours లో ట్రీట్ చేయగలిగితే అది బెటర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. వన్స్ అది దాటిపోయిన తర్వాత చాలా వరకు అయితే ఏం చేయలేము. సో పాపర్ విషయంలో చూసినట్లయితే హై ఫీవర్ ఛాన్సెస్ ఉండొచ్చు, అది రీజన్ అయి ఉండొచ్చు. ఇప్పుడు స్పెసిఫిక్ గా అదా కాదా అని చెప్పలేదు, బట్ దాని వల్ల ఉండే ఛాన్స్ ఎక్కువ ఉందన్నమాట. సో దాని వల్ల మేబీ తనకు ఆల్మోస్ట్ లైక్ సివియర్ టు ప్రొఫౌండ్ లాస్ వచ్చింది. సో అది వాళ్ళ ఫాదర్ చెప్తున్నట్టు అరౌండ్ 3.5 years అప్పుడు వాళ్ళు క్లియర్ గా డయాగ్నోస్ చేయగలిగారు. చేసిన తర్వాత ఏంటి అని అంటే పాప అరౌండ్ 2.5 years హియరింగ్ ఎయిడ్స్, నార్మల్ హియరింగ్ ఎయిడ్స్ వాడారు. హియరింగ్ ఎయిడ్స్ తో పాటు థెరపీ తీసుకున్నారు. మేబీ ఇంప్రూవ్మెంట్ ఎక్కువ ఉండకపోవడం వల్ల that time we didn't know about cochlear. Then our audiologist in Nasik, he suggested we should go for cochlear. So it takes some. At that time I was in Nasik. So then we went to Hinduja Hospital, Dr. Milind Kirtane, and that process started, and she got operated when she was 6. Her implant had when she was 6 years old. What I understood from doctor, as early you implant, the success is more. High success, better results, because speech will develop. Because at the below the age of 5, if you do it, the child captures very fast, but after 5 it is difficult. నీలాంజన విషయంలో జరిగింది ఏంటి అంటే అప్ టు 2 years వరకు నార్మల్ గా ఉండడం వల్ల నార్మల్ హియరింగ్ ఉండేది, బ్రెయిన్ కూడా యాక్టివ్ గా ఉండేది. 2 years తర్వాత లాస్ కాబట్టి రిజల్ట్స్ అనేది 6 years తర్వాత సర్జరీ చేయించిన బెటర్ గా ఉంది, మంచిగా వచ్చింది.
సో ఇప్పుడు పాప Fine ఫైన్ arts లో ఆర్ట్స్ లో final year. ఫైనల్ ఇయర్ చదువుతుంది. నౌ యు ఆర్ స్టేయింగ్ ఇన్ Hyderabad for the Hyderabad. last 11 years. 11 years. So they are taking services from me and then they are coming to me regular ఓకే మీ follow. దగ్గరకు వచ్చారా అండి Yeah. తర్వాత Yes, regular follow ups ఇవన్నీ కూడా నా దగ్గర నుండి ఇప్పుడు అవుతుంది ఎవ్రీ టైం అంటే ఎవ్రీ 1 ఇయర్ కా 2 ఇయర్స్ కా ఎప్పుడెప్పుడు చేంజ్ చేయాలి అది వన్స్ ఇన్ Aid. 6 months వచ్చేసి చేంజ్ చేయడం కాదండి, లోపల బేసిక్ ఇప్పుడు సంథింగ్ లైక్ మనం ఇప్పుడు కార్ తీసుకున్నాం అనుకోండి, ఒక కార్ మెయింటైన్ చేసినట్లే ఉంటుంది. Literal గా సర్వీసింగ్ చెప్పాలి చేస్తాము సేమ్ మెయింటెనెన్స్ సేమ్ అలాగే సేమ్ సిమిలర్ గా తను పెట్టుకునే ఎక్విప్మెంట్ ఏదైతే ఉంటుందో వన్స్ ఇన్ 6 months అది ఎలా పనిచేస్తుంది ఏంటి, ఇంటర్నల్ గా ఎలక్ట్రోడ్ నుండి ఎంత మనం కరెంట్ ఇస్తున్నాము, నర్వ్స్ తన హియరింగ్ ఎలా ఉంది, ఇదంతా మానిటర్ చేసుకోవాలి. ఎప్పటికప్పుడు సో monitor వన్స్ ఇన్ 6 చేసుకోవాలా? months దాన్ని మానిటర్ చేసుకుంటూ ఉండాలన్నమాట. సో దానివల్ల ఏంటంటే తన హియరింగ్ క్లారిటీ అనేది మెయింటైన్ అవుతూ ఉంటుంది, క్లారిటీగా వింటుంది. ఇప్పుడు Okay. మన హియరింగ్ మన కంట్రోల్లో ఉండదు, కానీ తన హియరింగ్ వచ్చేసి కంప్లీట్ గా ఆడియాలజిస్ట్ కంట్రోల్లో ఉంటుంది. తను ఎలా వింటుంది ఏంటి, తన డివైస్ ప్రోగ్రామింగ్ కానివ్వండి, ఇది వన్స్ ఇన్ 6 months చేసుకుంటూ ఉంటే ఆ క్లారిటీ అలా ఎప్పటి వరకు చెయ్యాలి? ఇట్స్ ఫర్ ద లైఫ్ టైం. సో లైఫ్ టైం వరకు తను రెగ్యులర్ గా ఇప్పుడు నాసిక్ నుండి ఇక్కడ వచ్చారు కాబట్టి ఇక్కడ నేను చూస్తూ ఉన్నాను, ఇక్కడ నుండి మళ్ళీ నాసిక్ ఇంకా వేరే ఎక్స్ప్లేస్ కి వెళ్ళినట్లయితే ఆ ఎక్స్ప్లేస్ లో ఉన్న ఆడియన్స్ దగ్గర రీచ్ అవ్వచ్చు. బేసిక్ ఏంటి అని అంటే తన హియరింగ్ అనేది క్లారిటీ అనేది మెయింటైన్ అవుతున్నట్టు చూసుకోవాలి. సో దాని వల్ల బెటర్ క్లారిటీ ఉంటుంది. ఇప్పుడు చేంజ్ చేసి సర్జరీ అలా వదిలేయటం వల్ల యూజ్ లేదు. ఉండదు. సర్జరీ ఇంపార్టెంట్, బట్ సర్జరీ అనేది 10% ఆఫ్ ద వర్క్. దాని తర్వాత థెరపీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఒక 1-2 years కంటిన్యూస్ థెరపీ ఉండాలి. స్పీచ్ థెరపీ అంటారు, ఆడిటరీ వర్బల్ థెరపీ అంటారు. సో దాని వల్ల ఏంటి అని అంటే తను హియరింగ్ విని మాట్లాడడం ఎలా అనేది నేర్చుకుంటారు. దాని తర్వాత ఇన్స్ట్రుమెంట్ ఆ డివైస్ నుండి హియరింగ్ ఏదైతే ఉందో ఆ హియరింగ్ ని మానిటర్ చేసుకోవడానికి లైఫ్ టైం ఆడియాలజిస్ట్ తో పాటు జర్నీ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు మనం మాట్లాడింది ఇమ్మీడియట్ గా వాళ్ళకి వినిపిస్తుందా అండి? కొంచెం ఏమైనా గ్యాప్ తర్వాత వినిపిస్తుందా? ఇప్పుడు మీరు నాతో ఎలా మాట్లాడుతున్నారో నీలాంజలితో కూడా అలానే మాట్లాడవచ్చు. సో ఆ గ్యాప్ అనేది అలాంటిది ఏమీ ఉండదు. నార్మల్ హియరింగ్ ఎలా ఉంటుందో పాపది వచ్చేసి దాదాపుగా క్లోజ్ టు నార్మల్ హియరింగ్ అని చెప్పొచ్చు. సో క్లియర్ గా క్లారిటీగా ఉంటుంది అనమాట. I feel like I can hear when they talk, like when they talk, like smooth, like I know how to talk, communicate. When I was young, it was very difficult to understand what they are talking. But now, But now I can understand what they are talking. right now there is no problem. Only thing there is a for her I can understand that like for me parents, she catches the wavelength, right? The speech wavelength. Yes. For a new person, stranger, to catch the wavelength, it takes some time. ఓకే కొంచెం అలవాటు అయితే మనం కొంచెం కూడా అలవాటు. Correct. Yes. క్యాచ్ చేయొచ్చు. ఒక రీజన్ ఏంటి అని అంటే పాప వాడుతుంది ఒక్క చెవితో వినమంట, వన్ సైడ్ షీ గాట్ ఆపరేటెడ్. దట్స్ అనదర్ రీజన్. సో స్పెసిఫిక్ గా చాలా ఉంటవి, అందులో వన్ రీజన్ ఉండొచ్చు. బట్ మిగతా పిల్లలతో పోలిస్తే దాదాపుగా ఆల్మోస్ట్ క్లోజ్ టు నార్మల్ అని చెప్పొచ్చు. అదే ఆ నార్మల్ హియరింగ్ అండ్ తను నార్మల్ గా కాలేజ్ కి వెళ్తుంది. అదొక్కటేనండి ఇంకా మనకు కనిపించేది బయట. అదొక్కటేనండి. అది కూడా Yes. తన ఎయిర్ వల్ల కనిపించట్లేదు. కనిపించట్లేదు. అది అంత అదొక్కటేనా అసలు ఉండేది? లోపల సర్జరీ చేసి ఒక హాఫ్ పార్ట్ ఉంటుంది, అది మనకు కనిపించదు. అది మనకు కనిపించదు. ఇప్పుడు మనకు బయటకు కనిపించేది అయితే ఇది ఒక్కటే. అదొక్కటే. అది కూడా యాక్చువల్ గా కొంచెం హెయిర్ బెంచి లూజ్ చేసుకున్నట్లు అసలు అది కూడా లేదు. అది కూడా అప్పుడు ఆమె కనిపించదు. కనిపించట్లేదు. కనిపించదు. మనం పర్టికులర్ గా తీసి చూస్తే తప్పించి కనిపించట్లేదు. అదర్వైజ్ కనిపించదు. అండ్ మీరు తను చేసిన ఆర్ట్ డిజైన్ చూసినట్లయితే చూసానండి కొన్ని So, ఆర్ట్స్ ఒకసారి చూడండి, చాలా clarity. ఇప్పుడు తన ఏజ్ ఎంత? 23. 23. 6th ఇయర్ లో కదా ఆమెకి తను చేశారు. సర్జరీ జరిగింది అదే, 6th year కదా? 6th year time లో. 6th ఇయర్ అంటే ఇప్పుడు 23 అంటే ఆల్మోస్ట్ 17 years. 17 years బట్ నార్మల్ గానే ఉన్నారు. ఎస్ బట్ ఇంకా బెటర్ గా ఉండొచ్చు అనమాట. సో ఎర్లియర్ ద బెటర్. ఈ రిజల్ట్స్ ఉండడానికి వాళ్ళ పేరెంట్స్ చాలా కష్టపడి ఉంటారు. పాపకి 6 years లో సర్జరీ అయినప్పుడు పాప ఇలా ఉంది అని అంటే నేను పాప క్రెడిట్ అని చెప్పనండి, వీళ్ళ క్రెడిట్, Parents. పేరెంట్స్ క్రెడిట్. ఇది ఆడియాలజిస్ట్ కాదు, సర్జన్ కాదు, ఏవిటి థెరపిస్ట్ కాదు. 90% క్రెడిట్ గోస్ టు Mother. పేరెంట్స్. Actually the parents, especially the mother, she takes the toll. She takes that కంప్లీట్ గా వాళ్ళదేంటి అని అంటే ఫ్రాంక్ గా నేను చెప్పాలి అంటే చాలా మంది పేరెంట్స్ వాళ్ళ పర్సనల్ లైఫ్ వదిలేసి పిల్లల మీద వర్క్ చేస్తారు. See, first of all, there is a mental challenge. When a True. parent understand that her child is like that, it's a mental. To come out of that, first thing that is difficult. Then to start fighting. So start fighting is another thing. True. And then accepting the truth. ఎగ్జాక్ట్లీ. Accepting it and then working on Working on it. it. They work their always best. support from the sir also. ఆఫ్ కోర్స్ It's all like though it's a Nice team work. It's a teamwork, yeah. It's a teamwork, but still their role is major role in that. So గ్రేట్ అండి. on top of it మిగతా స్టూడెంట్స్ తోని కూర్చొనైనా చేయడానికైనా సరే నీలాంజన, సో మిగతా పిల్లలతోని
వాళ్ళతో అవును, అవును. వాళ్ళతో నీట్ గా అసలు వాళ్ళకి తెలుసో లేదో అండి ఇవన్నీ అడ్డున్నాయి తెలియని వాళ్ళు కూడా తెలియని ఉండొచ్చు వాళ్ళు నార్మల్ గానే ఉంటారు. ఉండుంటుంది అనుకుంటారేమో కరెక్ట్ అసలు కరెక్ట్ కరెక్ట్ ఎందుకంటే తెలియట్లేదు మనం Correct. పర్టికులర్ గా తీసి చూస్తే తప్పించి తెలియదు స్కూల్లో అన్ని జరగవు కదా కాలేజీలోనూ కరెక్ట్ కరెక్ట్ సో ఓవరాల్ గా చూసుకుంటే ఏంటి అని అంటే తొందరగా ఐడెంటిఫై చేసి చేయటం తొందరగా అనేది treatment important. చేసి, దట్ ఈస్ ఇంపార్టెంట్. కీలకమైన treatment అంశం చేసుకొని, ఏంటంటే early ఎర్లీగా intervention. డయాగ్నోసిస్ అంతే ఎర్లీ డయాగ్నోసిస్ ఎర్లీ ట్రీట్మెంట్ Okay. ఎర్లీగా థెరపీ Surgery కూడా. ఇచ్చుకొని ఎస్ అన్ని ప్రాపర్ టైం లో జరిగినట్లయితే నీలాంజన వంటి పిల్లలు చాలా మంది ఉంటారు బయటకు వచ్చి. అంటే చేయించుకున్నాక ఇంత ఏజ్ వచ్చాక చూడడం మాత్రం మనం ఫస్ట్ టైం బాగా అనిపిస్తుంది ఇలా అవును మంచి అవును. success. మీరు యూజువల్ గా ఇంత ముందు చూసిన పిల్లలందరూ కూడా అందరూ చిన్న చిన్న చిన్నవాళ్ళు. పిల్లలు చిన్న Yeah. పిల్లలు వచ్చారు. ఇంత సక్సెస్ రేట్ ఉంది అనేది ఆల్మోస్ట్ ఇప్పుడు 17 years ఇంప్లాంటేషన్ మరి. వచ్చిన అనమాట. అయినా కూడా నార్మల్ ఉన్నారు కదా ఇంకా బాగున్నారు కూడా నార్మల్ ఎస్ ఎస్ నార్మల్ కాలేజ్ కి వెళ్తున్నారు. Mm. నార్మల్ కంటే మంచిగా పెయింటింగ్ నేను Yes, అదే yes. వాళ్ళ పేరెంట్స్ సజెస్ట్ చేస్తాను. నార్మల్ వాళ్ళకంటే బాగా చేశారు పెయింటింగ్స్ ఎస్ ఎస్ నేను అదే ఆర్ట్ గ్యాలరీ పెట్టండి అని చెప్తూ ఉన్నాను అనమాట. ఆర్ట్ గ్యాలరీ పెట్టాలి వీళ్ళు నిజంగా ఎగ్జిబిట్ చేయాలి అక్కడ ఎగ్జిబిట్ చేయాలి. సో దట్స్ హౌ లైక్ అలానే బయటకు వచ్చేది అని. ఆల్ ది వెరీ బెస్ట్ మా థ్యాంక్ యూ Thank సో you. మచ్ Thank you. థ్యాంక్ యూ సో మచ్.